ఫ్రెండ్స్, కర్నూలు నగరంలో దూపాల్లో ఫ్లైట్ రెస్టారెంట్ మనము విన్నాము. అదే మనం కూడా పోయి ఫ్లైట్ వెళ్ళి భోజనం కూడా అక్కడ ఫ్యామిలీతో వెళ్ళి రెస్టారెంట్‌లో ఫ్లైట్ రెస్టారెంట్ ఎంజాయ్ చేశాము. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైట్ రెస్టారెంటు తీసేశారు. చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మన కర్నూలు నగరంలో మంచిగా రెస్టారెంటు అంటే టేస్టు పక్కన పెడదాం మనము. అయితే మనం చూడదలసిన ప్రదేశం ఏదైనా పిల్లల్ని తీసుకెళ్ళి చూడాల్సిన ప్రదేశం ఒకటంటే ఫ్లైట్ అంటే పిల్లలకి చాలా ఇష్టకరం. ఎలాగూ మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళలేము. కనీసం ఫ్లైట్‌లోనన్నా కనీసం ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్‌లో ఉన్న కర్నూలు మన దగ్గరలో ఎందుకంటే ఫ్లైట్‌లో మనం తినడం అనేది మధ్య తరగతి వాళ్ళకు ఫ్లైట్ రెస్టారెంట్ అనేది ఒక పిల్లలకు కూడా మంచి ఎంజాయ్ కలిగే దేశం. చాలా ప్రశాంతమైన వాతావరణము. సాయంత్రం వెళ్లారంటే మంచిగా ఆ వాతావరణంలో పైకి వెళ్ళి రూట్ వెళ్ళాలనుకున్నప్పుడు మనము ఈ విధంగా లోపలికి వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకొని ఇట్లా ముందుకు వెళ్ళొచ్చు. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఈ రైట్ సైడ్ లో ఉన్నటువంటిది ఇక్కడ ఇక్కడ మనం కావాలనుకుంటే రైట్ సైడ్ లో కూడా లోపల సిట్టింగ్ ఇక్కడ కూడా కూర్చున్నటువంటి కూర్చోవచ్చు. లేదు ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కొచ్చు, పైన ఎక్కి భోజనం చేసొచ్చు. లేదంటే ఇక్కడే మనం లోపల కూర్చొని ఏసీకి ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఫ్లైట్ చూడు ఎంత హెవీగా ఉంది. పెద్ద ఫ్లైట్ దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అన్నట్టుంది మనకు ఎక్కని వాళ్ళం మేమంతా. అయితే ఫ్లైట్ చాలా హెవీ ఫ్లైట్, పెద్ద ఫ్లైట్. బోయింగో మరి ఏదో తెలియదు కానీ మొత్తానికి పెద్ద ఫ్లైట్ ఇది. ఇది చూస్తుంటే ఈరోజు ఫ్లైట్ రెస్టారెంట్ తీసేసారంటే చాలా బాధాకరమైన విషయం ఇది. అంటే ఎందుకంటే మనం కర్నూలులో ఇంత పెద్దగా ఉందంటే బాగున్నది ఫ్లైట్, బాగా కూర్చొని ఎంజాయ్, పిల్లలకు కూడా మంచి ఎంజాయ్ అనేది. ఇది లేకపోవడంతో ఇక్కడ కొందరు పక్కన కెవి సుబ్బారెడ్డి కాలేజీ ఉంది. ఆ కాలేజీ ఒక పిల్లలు ఇక్కడ వచ్చి ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇది పైకి వెళ్ళడానికి ఇది దారిది. మనం కూడా ఫస్ట్ టైం వెళ్తాం. నేను కూడా వెళ్ళలేదు ఇంతవరకు కూడా ఫ్లైట్ ఎక్కలే. ఆ రేటు కాస్ట్ అని చెప్పేసి మనం కూడా వెళ్ళలేదు ఇంతవరకు. ఎక్కువ రేట్ ఉండడంతో వెళ్ళలేకపోయాము. కనీసం ఈ రెస్టారెంట్ తీసేసిన తర్వాత కనీసం ఫ్లైట్ అయినా చూద్దామని నేను కూడా అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు పిల్లలు కూడా. చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. మనం ఎంటర్ అయిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కౌంటర్లు కూడా ఉంటారంట వేరే వాళ్ళు. ఇక సీటింగ్ కెపాసిటీ ఇది. అయితే వన్ సైడ్ వచ్చేసి ఒక సైడ్ ముగ్గురు, ఒక సైడ్ ఇద్దరు సేమ్. ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్ ఉంది. నేను చూడడం అనేది కూడా ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు నేను కూడా. అసలు ఎంతవరకు ఎక్కలేదు. ఫస్ట్ టైం కూడా చూడడం నేను కూడా. ఫ్లైట్ అనేది ఇట్లా ఉంటుందా, ఓహో మనం సినిమాల వరకే పరిమితమై చూసాం తప్ప ఈ విధంగా మనం ఫ్లైట్ చూడడం అనేది ఫస్ట్ టైం. ఇక్కడ చూడు, ఇక్కడ టేబుల్ పైన ముగ్గురు 6 మంది కూర్చొని ఇటుపక్క ఇద్దరు కూర్చునే వాళ్ళు. అయితే చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది ఫ్లైట్ చూడడం అనేది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడన్నా నా జీవితంలో ఫస్ట్ టైం ఇది. నేను ఏనాడు చూడలేదు ఫ్లైట్. ఇది డ్రైవింగ్ ఎలా ఉంటుంది అని ఒకసారి నేను వీడియో తీద్దామని వెళ్ళాను. అయితే ఇక్కడ ఎవరు లేకపోవడంతో చాలా నీట్ గా తీసుకోవాల్సి వచ్చింది. అయితే మామూలుగా ఉన్న టైంలో కూడా తీయొచ్చు. అయితే ఆ టైంకు మనకు వీలు కుదరలేదు, నీకు వెళ్ళలేకపోయాను నేను. అది ఈ విధంగా వద్దు, ఫ్లైట్ పైకి ఎక్కేది అవి క్లచ్ మరి ఏమో తెలియదు మనకైతే ఫ్లైట్ ఇది ముందు ఫ్రంట్ లో ఉన్నటువంటి ఇది. సరే చూద్దాం, కిందికి వెళ్ళి ఒకసారి అంటే అక్కడ ఉన్నటువంటి ఇంకెంత ముందుకెళ్తే చూద్దాం ఏముంది. ఎంత ఖాళీగా ఉంది ప్లేస్ మొత్తం. పెద్ద ఫ్లైట్, ఎంత పెద్ద ఫ్లైట్ ఎంత ఫ్లైట్. కర్నూలు నగరంలో కనీ వినేరినంత అంటే ఇక్కడ తినాలనేది చాలా మంది కోరిక. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా మంది ఇక్కడ భోంచేసి వెళ్ళేవారు. ఆటోలోకి వచ్చి, కార్లు, ఇటు అన్ని హైవేలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన చూసే వాళ్ళకి అందరూ ప్రతి ఒక్కరు చూసి వెళ్తూ భోంచేసేవాళ్ళు. ఇప్పుడు లేకపోవడంతో ఈ హోటల్ పాడుకున్నట్టుగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ హోటల్ లేదు, మొత్తం అంతా ఫోటోలు తీసుకుంటారు స్టూడెంట్స్ తప్ప ఇక్కడ ఇంకెవ్వరు లేరు. రెస్టారెంట్ కు కాస్ట్ ఎక్కువగా ఉండేది, అందులో రెంట్ కూడా ఎక్కువ ఉండడంతో ఆయన ఖాళీ చేసిన అన్నట్టుగా మనకు సమాచారం. ఏది ఏమైనట్టు కూడా ఈ హోటల్ తీసేయడం ఈ చాలా బాధాకరమైన విషయం. అంటే చాలా మంచి కర్నూలు నగరంలో మంచి లొకేషన్ ఏరియా, అంటే ఫ్లైట్ ఏరియాలో భోంచేస్తున్నాం అంటే ఒక థ్రిల్లింగ్ ఉండేది. అలాంటి హోటల్ తీయడం అనేది ఏదేమైనా